ఉంటే తప్పుడు మాటలు మాట్లాడితే ఏమైనా బోతా కొట్టేస్తే ఎవరికైనా టోపీ వేసిస్తే మనం గెలుస్తామేమో, అవునా? మనకు లాభం జరుగుతుందేమో, మనకు ఆనందం వస్తుందేమో, మనకు పైసలు వస్తాయేమో. కానీ అలా చేయడం వల్ల ఎదుటి వాడికి ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం బిడ్డ. నిజాయితీగా ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 9 మంది పిల్లలు. ఎంతమందిరా? 9 మంది పిల్లలు. భార్య చనిపోయింది. ఎవరు చనిపోయిండ్రు? భార్య చనిపోయిన తర్వాత వండడానికి అమ్మ ఉండే, అమ్మ కూడా చనిపోయింది. ఎవరు చనిపోయిండ్రు? అమ్మ కూడా చనిపోయింది. పెద్ద కూతురు ఏదో సహాయంగా మా నాన్నకి ఉందాము అని చెప్పేసి ఆమె వచ్చింది. ఆమెకు తొందరగా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినా సరే చిన్న తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆమె వచ్చింది. ఆమె చనిపోయింది. ఆ ఇంట్లో ఒకరి తర్వాత ఒకటి నష్టాలు జరుగుతూనే విషాద ఛాయలు అవి అంతం కాకుండానే ఉన్నాయి. ఇతను సిన్సియర్, ఎవరి దగ్గర చెయ్యి చాపడు, ఎవరింటికి వెళ్ళడు, పిల్లల్ని వెళ్ళలేడు, కఠినంగా ఉంటాడు. ఎట్లుంటాడు? కఠినంగా ఉంటాడు. పిల్లలకి ఆకలి అయితే వేరే వాళ్ళ ఇంట్లో కాదు, మన ఇంట్లోనే నీళ్లు తాగి అక్కడే ఉండండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అర్థమవుతుందా? ఇంత కష్టకాలంలో గవర్నమెంట్ వాళ్ళకు పొలం ఇచ్చింది. పొలం ఇస్తే దానికి ఏం చేయాలా? పట్టా చేయించాలా. ఏం చేయించాలా బిడ్డ? పట్టా చేయించాలా. పట్ట చేయించాలంటే ఆ పట్ట చేసే వాళ్ళకి కొద్దిగా లంచం ఇవ్వాలి. ఆ లంచం ఇచ్చే స్తోమత వాళ్ళకి తినడానికే లేదు. ఎంతమందిని పెంచి పోషించి పెద్ద చేయాలంటే వాళ్ళకి కడుపు నింపడానికే లేదు. వేరే వాళ్ళకి 2000 ఇవ్వడం అంత వాళ్ళతోని కాలేదు. అయినా సరే ఆ తినడంలో కొద్దిగా మానుకొని వాళ్ళు ఆ లంచం కోసం ట్రై చేస్తారు. అదొక 2-3 నెలల తర్వాత 2000 అయినాయి. ఎన్ని వేలు అయినాయి? 2000. దానికోసం వాళ్ళు వాళ్ళ ఆకలి నీరు త్యాగం చేసి, అవునా కదా, అది తీసుకెళ్ళి ఒక బాబు చేస్తే అతను అందరికి చేస్తా కానీ నీరు మాత్రం చెయ్య, నువ్వు లేటుగా ఇచ్చినావని చెయ్యడు. పిల్లలు మొత్తం పెరిగి పెద్దగయ్యారు. మెల్లమెల్లగా వాళ్ళు పెద్దగా అవుతున్నారు. మా నాన్న ఇంత నిజాయితీగా ఉండడం వల్లనే ఇదంతా జరిగింది, అది కాదు, అందరి అయినా మాది కాలేదు, మేము చెయ్యాలా, నేను ఏదన్నా అవినీతి కోసం నేను పైసలు కొన్ని సంపాదించి ఆ బాబుకి ఇస్తే అతను మా బట్టలు చేసేస్తాడని చెప్పేసి అతను వాళ్ళు జమ చేయడం మొదలుపెట్టేసింది. చేసిందంతా జమ చేసిండు. నాన్నకు కొద్దిగా ఇచ్చి కొద్దిగా పక్కకు దాచిపెడుతుండే. అలా దాచిపెడుతూ ముడుపు చెల్లించి మొత్తం 20,000 రూపాయలు ఆ బాబుకి ఇస్తాడు. అతను ఏం చేస్తాడు? ఆ పైసలంతా తిని ఏం చేశాడు? మీకు అసలు పొలమే చేయించా అని చెప్పేసి అతను చేతి పెట్టేసి ఆ భూమి పైన పట్టా అనేది ఎవరిది లేదు కాబట్టి ఆ పొలం పైన వేరే వాళ్ళని కూర్చోబెట్టేసి, ఎవరిని? వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర లాగిండు, వీళ్ళ దగ్గర కూడా లాగేసిండు. ఈ విషయం వల్ల నాకు తెలిసింది, పెద్ద గొడవ జరిగింది. నాకు తెలియకుండా 1 కాదు 2 కాదు 20,000 రూపాయలు నువ్వు అతనికి ఇచ్చినావా? నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసినావు? అది అవినీతి కదా. మనకేం అవసరం? ఆ 20,000 రూపాయలు మనం ఏమైనా తింటుంటేవి కదా, ఏమైనా చదువుకుంటుంటేవి కదా, ఏమైనా బట్టలు కొనుక్కుంటేవి కదా, నువ్వు చేసింది రాంగ్ అని వాళ్ళ ఇంట్లో గొడవ. అయినా సరే అతను చనిపోయిన తర్వాత ఆ కొడుకు అంతటితో ఆగలేదు. ఎట్లనన్నా సరే మా ఊరు అందరికీ పట్టాలైనాయి, మా నాన్న నిజాయితీగా ఉండడం వల్లనే మాకు కాలేదు అని చెప్పేసి ఆ భూమి పైన అందరు అటాక్ చేస్తున్నారు కాబట్టి దానికి ఖచ్చితంగా పట్టా కావాలని చెప్పేసి ఏం చేసిండు? ఏ విధంగానన్నా సరే మా నాన్న ఎదిరించైనా సరే నేను అది చేయించి తింటా, లేకుంటే వాళ్ళని అందరూ గొడవ కాస్తున్నారు, కబ్జా చేసేస్తున్నారు మా పొలం అని చెప్పేసి ఎదురు తిరిగిన ఆ కొడుకు పైసలు బాకీ చేయడం మొదలుపెట్టేసింది. ఎంత బాకీ చేయడం మొదలుపెట్టిందంటే 100కి 10 రూపాయల వడ్డీతోని బాకీ చేయడం మొదలుపెట్టింది. అక్కడ
అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఊరు మొత్తం బాకి చేసి 10 రూపాయలు అంటే నాటే జోక్ తెలుసా, 1000 రూపాయలు తీసుకుంటే అందులో 100 రూపాయలు పోతాయి అటు. ఓకేనా, 10,000 తీసుకుంటే ఇంతకెళ్ళి ఒక వెయ్యి పోతుంది. అది రోజు రోజు పెరుగుతుంటుంది. వడ్డీకి చక్ర వడ్డీ బారు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఆ ఊళ్ళో అంతా ప్యాక్ చేసేసి ఇంకొక అతనికి ఇస్తాడు. నేను చేయిస్తా ఇంకతే 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 అని చెప్పేసి లక్షలు వెక్కేసి అతను తాగి 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 లివర్ పాడైపోయి చనిపోతాడు. ఆ పొలం అతనే ఉండిపోతాడు. అతని పైసలు తినేసి చనిపోతాడు. ఇక్కడ పట్ట ఎవరి పైన పేరున లేదు. ఈ భూమిపైన ఎవరైనా కబ్జా చేయొచ్చు. ఇక వేరే వాళ్ళు దీనిపైన కన్ను పెడతారు. ఆ కొడుకు మైండ్లో ఒకటి కూర్చున్నది కదా చిన్నప్పుడు, ఏమని, మా నాన్న నిజాయితీ వల్లనే ఇది జరిగింది. మా నాన్న నిజాయితీగా ఉండకుంటే మాకు అందరితో పాటు పెట్టాలవుతుంది. నా కోపం అంతా ఇప్పుడు ఎవరిపైన, నాన్న పైన. మరి నేను ఇప్పుడు ఏం చేయాలా, అవినీతి చేయాలా అని అతను అదే అనుకుంటాడు. ఈ విధంగా కాలం గడిచిన తర్వాత వాళ్ళందరూ పెరిగి పెద్ద అవుతారు. మెల్లమెల్లగా అందరు పెళ్ళిళ్ళు అయిపోతే అన్నీ అయిపోతాయి. పొలమేమో కొడుకుల పేరుతో పోతాయి. అయినా సరే 30 సంవత్సరాలు అయిపోయినా కానీ వాళ్ళ పేరు మీద ఆ పట్ట అనేది కాదు. ఏం చేయాలో తెలియని ఆ కొడుకుకి ఏం చేశారంటే ఒక పొలిటికల్ లీడర్తోనే చేతులు కలుపుతాడు. అతను ఎటువంటి వాడో కూడా తెలియదు. అతను ఆల్రెడీ వాళ్ళ నాన్న, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఎంతో ముంచేసిన వ్యక్తి. నాన్న ఎంతో చెప్తున్నా కానీ ఒరే వీళ్ళని నమ్మకరా వాళ్ళని నమ్మకరా వీళ్ళని నమ్మకరా గొడవ పడుతూ ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉన్న టీచర్ పైన అందరు కోపడతారు, స్ట్రిక్ట్గా ఉన్న నాన్న పైన అందరు కోపడతారు, స్ట్రిక్ట్గా ఉన్న అమ్మ పైన అందరు కోపడతారు. కానీ వాళ్ళు అంత స్ట్రిక్ట్ ఎందుకుంటారు చెప్పన్నా, మనల్ని హీరోలుగా మార్చడానికి వాళ్ళు విలన్గా మారిపోతారు. డైలాగ్ వినేవారు. నాన్న అనేవాడు మనల్ని హీరో చేయడానికి వాళ్ళు ఎలా మారిపోతారు, విలన్గా మారిపోతారు. ఈ అబ్బాయి క్యారెక్టర్లు కూడా, ఈ అబ్బాయి కథలో కూడా అదే జరిగింది. వేరే పొలిటికల్ లీడర్తో చేయి కలిపేసి వాళ్ళతో చేసేసి ఇతని పేరు మీద ఉన్న వాళ్ళ నాన్నకున్న ప్లాట్లన్నీ వాళ్ళ పేరు మీద చేసి, ఎవరి పేరు మీద, ఆ లీడర్ పేరు మీద నాన్నకున్న ప్లాట్లు కొడుకు లీడర్ పేరు చేసి, అర్థమవుతుందా, ప్లాట్లన్నీ వాడికి ఇచ్చేసి ఈ పొలం పైన పట్ట చేయమని చెప్పేసి మొక్కుకుంటాడు, వేడుకుంటాడు, కాలు మొక్కుతాడు. రోడ్ పైన ఉన్న ఈ ప్లాట్ అని ఇచ్చేస్తాడు. అక్కడ పొలం పట్ట చేయమని చెప్పేసి ఆ 2 ఎకరాల పట్ట కోసం ఎన్ని లక్షలు పోయినాయి, ఎన్ని వేలు పోయినాయి. ఇక్కడ వచ్చి నాన్నతో గొడవ పడతాడు. నువ్వేం చేసినావు, నువ్వే కనుక నిజాయితీగా లేకుండా ఉంటే ఆ రోజే 2,000 ఇచ్చేసి ఉంటే ఇన్ని అసలు జరిగేది కాదు. దీని అన్నిటి కారణం నువ్వే, నీ నిజాయితీ, నీ మంచితనమే, నీ అన్ని ఇవే. ఇవేం అవసరం, నువ్వేమైనా పెద్ద భారతీయుడువా, నువ్వేమన్నా ఏమంటారు హీరోవా, నిజాయితీ నడుస్తుందా అని గొడవకి పోవడం, ఎదురు తిరగడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి పిల్లలు, అవినీతి అనేది ఒక కుటుంబాన్ని ఏ విధంగా చెల్లాచెదరు చేసేసింది కదా. ఈ అవినీతి అనేది వీళ్ళు నిజాయితీగా ఉండడం వల్ల ఎన్ని కష్టాలను వాళ్ళు భరిస్తూ వచ్చేసింది. అప్పుడు నాన్న అంటాడు, ఒరే నాన్న, మీకు కడుపు నింపడమే నాకు పెద్ద సమస్య, ఆ రోజు బతకడమే సమస్య. 1 కాదు 2 కాదు, మొత్తం 9 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళని మంచి కార్యరతులను చేయడానికి, వాళ్ళని సక్సెస్ చేయడానికి నేను పడిన కష్టం నేను ఎవరు పడగల, నేను ఎవరితో చెప్పుకోవాలా, నువ్వంటే చెప్పుకుంటున్నావు, నేను చెప్తే ఎవరు నమ్ముతారు, అది నీ బాధ్యత అని అంటారు, అది నీ కర్తవ్యం అని అంటారు. అర్థమవుతుందా? అందుకనే కమ్సే కమ్ మీరన్నా ఎవరిని, నేను ప్రపంచాన్ని నేను మార్చలేను, నా పిల్లల్ని నిజాయితీగా ఉండమని చెప్పేసి చెప్తున్నా. మీరు నాకు ఎదురు తిరుగుతున్నారు. ఈరోజు కాకపోతే మీరు రేపు ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు, మీరు ఆలోచిస్తారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు మంచి మైండ్ ఉంది. ఇప్పటి నుంచి అయినా సరే అవినీతికి మీరు ఏమి ఇవ్వకండి, ఆగివ్వకండి. మీ జీవితం నుంచి అవినీతిని తీసేయండి, వాళ్ళని కోఆపరేట్ చేయకండి. ఎన్ని నష్టపోయినా, ఒకసారి 2,000 పోయినాయి, ఒకసారి 20,000 పోయినాయి, ఆ తర్వాత 1,00,000 పోయినాయి, ఇప్పుడు ప్లాట్లన్నీ పోయినాయి.
అవి అవినీతి లేకుంటే ఈ దుస్థితి పట్టేదా? అందుకనే నేనేమంటున్నాను, అవినీతి లేని దేశంగా మన దేశాన్ని మార్చాలి, అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఒకటే కోరుకుంటున్నాను. నా కొడుకుని మంచి చూడని చూడకపోని ఇదొక్కటి నా లెసన్ నుంచి, నా జీవితం నుంచి మీరు ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ నేర్చుకుంటే ఇదే చాలని చెప్పేసి రోజు వేడుకుంటాడు వాళ్ళ నాన్న. అర్థమవుతుందా? ఇది అవినీతి వల్ల ఏం జరిగిందో మీ అందరికీ తీసేదా